జాతకాల పిచ్చిన్న వాళ్ళు ఉంటారు కదా, జాతకాల పిచ్చిలో పడి చిన్న చిన్న మిస్టేక్లు చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఇది ఒక మెసేజ్ లాంటిది. సినిమా అయితే టోటల్గా ఎంటర్టైన్మెంట్ భయ. జాతిరత్నాలు చూసి ఎంత నవ్వుకుంటామో ఈ సినిమా చూసి అంతకంటే ఎక్కువ నవ్వుకుంటాం. మస్తు అనిపించేస్తుంది. ప్రతి క్షణం నవ్వుడు నవ్వుడు నవ్వుడు, ఇంకేం ఉండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆయన చిన్న చిన్న జాతకాలు నమ్మేసి పాల్మిస్టులు అంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి, అంటే పాల్మిస్ట్ చేసిన ఒక మోసం వల్ల, ఒక అబద్ధం వల్ల తన జాతకంలో ఇది ఉన్నది, సో ఇది ఖచ్చితంగా చేసిన తర్వాతనే నేను మ్యారేజ్ చేసుకుంటా అనుకుంటాడు. అరే నీ జాతకంలో మ్యారేజ్ ఉంది, మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యామిలీ వస్తుంది, మంచి లవర్ వస్తుంది, మంచి అమ్మాయి వస్తుంది అని చెప్పిండు. కానీ ఒక మర్డర్ చేయాలని చెప్పాడు, అది అబద్ధమే. కానీ మర్డర్ చేయాలన్నాడు, కానీ ముందు మర్డర్ చేసేసి నువ్వు పెళ్లి చేసుకోవాలనలే కదా, ఒక మర్డర్ చేస్తావని అన్నాడు. అరే మనోడు ఎందుకో అంటే ఆవేశంగా తొందరపడిపోయి మర్డర్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అనే తొందరలో ఈయన చేసే ప్రయత్నాలే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి అనమాట. పర్లేదు, చాలా బాగా అనిపిస్తుంది. మస్తు ఎంటర్టైన్మెంట్. వైవ హర్ష ఉన్నాడు, వెన్నెల కిషోర్ ఉన్నాడు. సో ప్రియదర్శికి అయితే నేనైతే ఇంత నవ్వుకోలేదు. జాతరత్నాల తర్వాత ఇంత హ్యాపీగా నవ్వుకుందంటే ఈ సినిమా చూసే. కాకపోతే మర్డర్ ఉన్నదన్నాడు, కానీ ముందు మర్డర్ చేసేసి పెళ్లి చేసుకోని చెప్పలేదు కదా. సో ఈ మర్డర్ చేసే ప్రయత్నంలో వీళ్ళు చేసే ప్రయాసాలు ఉంటాయి కదా, అవే ఎంటర్టైన్మెంట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది నిజంగా. ఇంద్రగాని మోహన్ గారు మోహన్ గారు తీస్తే ప్రతి సినిమా అవార్డు ఇచ్చే ఫిలిమ్స్ వస్తాయి. ఈసారి అవార్డుల దృష్టిలోకి పోయాడో లేదు, కానీ కొంచెం కమర్షియల్ టచ్ ఇచ్చాడు. టోటల్గా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేశారు. ఎండాకాలం ఇంటికాడ ఉండి బాధపడే బదులు హ్యాపీగా థియేటర్కి వచ్చి చల్లగా మంచి మూవీ చూసుకోండి, మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి పాత్ర, వాళ్ళ అమ్మ పాత్ర కానీ, నాన్న పాత్ర కానీ, అలాగే మన నరేష్ గారు ఉన్నారుగా, నరేష్ గారి పాత్ర కానీ, వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కూడా మస్తు అనిపించేది. ఆమె ఎక్కడో డాక్టర్ అవ్వాల్సి పోయి యాక్టర్గా అయిందంట ఈ సినిమా ద్వారా. సో ఆమె పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. ఎక్కడ వల్గారిటీ అని కానీ, బూతులు కానీ, వైలెన్స్ కూడా ఏం లేదు భయ్యా. మంచిగా హ్యాపీగా ఎండాకాలం వచ్చి చల్లగా థియేటర్ చూసేసుకోవచ్చు. ఫుల్ టోటల్ కామెడీ భయ్యా. వైవ హర్ష వల్ల అండ్ వెన్నెల కిషోర్ అండ్ ప్రియదర్శి, వెన్నెల కిషోర్ అండ్ వైవ హర్ష, అసలు వాళ్ళు మాట్లాడుకునే ప్రతి మాట ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మస్తు అనిపించేస్తుంది. సాంగ్స్ కూడా పర్లేదు, సిచ్యువేషన్ సాంగ్స్ అనేవి చాలా బాగా అనిపిస్తుంది. ఇక బీజిఎంలో అవి చూసుకోవద్దు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఓన్లీ కామెడీ సినిమా కాబట్టి మంచిగా అనిపించేస్తుంది. పేరు పెట్టడానికి ఇది బాగలేదు, అది బాగలేదని పేరు పెట్టడానికి ఎక్క మైనస్ కూడా కనపడలేదు నాకైతే. టోటల్గా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చిన మాస్ కావాలనుకుంటూ వచ్చిన. మాస్ అంటే ఎలివేషన్స్ కావాలి, కొట్టాలి, ఈ యొద్దు. మంచిగా ఎండాకాలం వచ్చి చల్లగా కూర్చోవాలి విత్ ఫ్యామిలీతో సహా. బూతులు కూడా ఏముండవు, జస్ట్ ఉంటే డబుల్ మీనింగ్ ఉంటే, డబుల్ మీనింగ్ అన్న ప్రతి డైలాగ్ బూత్ కాదు, అది ఇంకో మీనింగ్ రావచ్చు. బూతులు లేవు ఇలా. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ బాగా ఇష్టపడే వాళ్ళైతే వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. బాగా మంచి మూవీ. సారంగపాణి జాతకాలు చెప్పే వాళ్ళకు, ఆ జాతకాలు బాగా నమ్మే వాళ్ళకు కూడా చిన్న మెసేజ్ ఉంటుంది. వచ్చి చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ జాతకాలు మీరు నమ్ముతారా?